हाई फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। ఉదయం పరగడుపున సబ్జా తాగే ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడండి। సబ్జా గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। సబ్జా గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి। సబ్జా గింజలలో అనేక ఫైటోకెమికల్స్, పాలిఫెనోలిక్, ఫ్లావనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ కి, బీటా కెరోటిన్, లుయాటిన్ మరియు పొటాషియం, రాగి, కాల్షియం, ఫోలేట్స్, మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి। ప్రతిరోజు ఉదయం సబ్జా నీటిని త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి। రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ సబ్జా గింజలను వేసి నానబెట్టాలి। మరుసటి రోజు ఉదయం ఈ సబ్జా గింజలు బాగా ఉబ్బి జెల్లీలా తయారవుతాయి। చూసారుగా జెల్లీగా మారుతూ ఉన్నాయి, దాదాపుగా మారుతూ ఉన్నాయి। అలా రాత్రంతా వదిలేస్తే ఉదయం జెల్లీలా బాగా ఉబ్బి ఉంటాయి। ఈ సబ్జా నీటిని త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి। సబ్జా గింజలు మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి। అందువల్ల ఎముకల ఆరోగ్యం మరియు కండరాల పనితీరుకు సహాయపడతాయి। దీంట్లో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది। సబ్జాలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది। అందువలన బరువు తగ్గడానికి, మధుమేహం నియంత్రణలో ఉండడానికి, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది। సబ్జా పానీయాన్ని తాగినప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన ఆకలి తొందరగా వేయదు। దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గి బరువు తగ్గే అవకాశం ఉంది। సబ్జా గింజలతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చు, అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది। సబ్జా గింజలు అసిడిటీని తగ్గిస్తాయి। ఈ సమస్య ఉన్నప్పుడు ఒక గ్లాసు పాలల్లో ఒక స్పూను నానబెట్టిన సబ్జా గింజలను కలిపి తీసుకుంటే కడుపులో బర్నింగ్ అసౌకర్యం తగ్గి అసిడిటీ నుండి ఉపశమనం కలుగుతుంది। మధుమేహం ఉన్నవారికి సబ్జా గింజలు చాలా మేలు చేస్తాయి। పరగడుపున నానబెట్టిన సబ్జా గింజల పానీయాన్ని త్రాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి, జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి, ప్రేగు కదలికలు సులభతరం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తాయి। మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ సబ్జా గింజల పానీయం త్రాగితే మంచి ఫలితం కనబడుతుంది। మానసిక స్థితిపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతాయి, పని ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని తగ్గిస్తాయి। దాంతో రోజువారీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది। రక్తాన్ని శుద్ధి చేస్తాయి, మూత్రపిండాలను ఫ్లష్ చేసి శరీరంలోని విషాలను బయటకు పంపుతాయి। సబ్జా గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన నొప్పి, వాపుల నుండి ఉపశమనం కలుగుతుంది। సబ్జా గింజలను ఆయుర్వేదంలో ఎక్కువగా రక్తనాళాల్లో ఫలక అభివృద్ధిని నియంత్రించడానికి, ఆర్థరైటిస్, వాపుల నుండి ఉపశమనం కోసం ఉపయోగిస్తారు। కీళ్ళనొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు సబ్జా గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది, నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది। శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి। సబ్జా గింజల కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా సహాయపడి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది। సబ్జా గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వలన నోటి పూతలు, చెడు శ్వాస, క్యావిటీస్ వంటి వాటి నుండి దంతాలను కాపాడతాయి। వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సల్మాన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి। ఈ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి। శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలను కలుపుని తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి। మైగ్రేన్ తలనొప్పిని కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది। మనలో చాలామంది ఎన్నో రకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అలాంటి వారికి సబ్జా చాలా బాగా సహాయపడుతుంది। చర్మ సమస్యలకు సబ్జా గింజలను నానబెట్టాల్సిన అవసరం లేదు। సబ్జా గింజలను కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనెను వడగట్టి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి। తామర, సోరియాసిస్ మరియు ఇతర చర్మ సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు। సబ్జా గింజల్లో విటమిన్ కే, ప్రోటీన్, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు మెరవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయపడుతుంది। రెగ్యులర్గా తీసుకుంటే ఈ సమస్యల అన్నిటి నుంచి బయటపడవచ్చు। చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా సబ్జాను తీసుకుని ఈ ప్రయోజనాలను పొందండి। ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।